Hello my dear Mech buddies, welcome to my channel. In today's session, we'll discuss everything that will be helpful for you to score good marks. Also, if you follow these things, you will definitely pass in Mathematics 2 exam. So, in M2, we have 5 units. So first one is Laplace transforms. Second one is partial derivatives and its applications. Third unit is multiple integration. Fourth unit is vector differentiation. And the fifth unit is vector integration. ఈ 2 యూనిట్స్ ని మనం వెక్టర్ క్యాలిక్యులస్ అని అంటాం. ఓకే, సో నా ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఏంటి ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడంలో అంటే, నేను ఫస్ట్ ఈ యూనిట్ ప్రిపేర్ అవుతాను, నెక్స్ట్ ఇది థర్డ్ వెక్టర్ ఇంటిగ్రేషన్, ఫోర్త్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అండ్ ఫిఫ్త్ మల్టిపుల్ ఇంటిగ్రేషన్. మై ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అంటే, నా ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ పార్షియల్ డెరివేటివ్స్, అండ్ బికాస్ ఐ ఫీల్ వెరీ ఈజీ. పార్షియల్ డెరివేటివ్స్ అవన్నీ నాకు చాలా ఈజీ అనిపిస్తాయి కాబట్టి నేను అది ఫస్ట్ ప్రిఫరెన్స్గా పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేద్దాం ఈచ్ యూనిట్లో. నేను ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్స్ అని ఎలా చెప్తున్నానంటే, బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్, బేస్డ్ ఆన్ ద guidance I got from my seniors or anyone, okay, and based on the frequently asked questions in M2 question papers, okay. ఈ 3 ఫ్యాక్టర్స్ని నేను దృష్టిలో పెట్టుకుని ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి, వాటి నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ అని నేను చెప్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, నేను ముందే చెప్తున్నాను, ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లోంచే ఖచ్చితంగా ఎగ్జామ్కి రాకపోవచ్చు, బట్ ఇవి మామూలుగా ప్రిపేర్ అయితే మీకు ఇటు గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనూ హెల్ప్ఫుల్ అవుతాయి, నార్మల్గా అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు M2 ఎగ్జామ్లో మార్క్స్ స్కోర్ చేయడానికి కూడా హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఫస్ట్ నా ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో ఫస్ట్ యూనిట్ పార్షియల్ డిఫరెన్షియేషన్. ఏ యూనిట్కైనా మ్యాథ్స్లో మీకు కంప్లీట్ అండర్స్టాండింగ్ రావాలంటే ప్రీ రిక్విజైట్స్లో స్ట్రాంగ్గా ఉండాలి. సో మనకి పార్షియల్ డిఫరెన్షియేషన్కి ప్రీ రిక్విజైట్స్ అంటే ఆర్డినరీ డిఫరెన్షియేషన్, జనరల్గా డిఫరెన్షియేషన్ ఎలా చేయాలి, డెరివేటివ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఆ ఫార్ములాస్ ఏంటి అవి గుర్తుపెట్టుకోవడం, ఓకే. ఇవన్నీ ఆర్డినరీ డిఫరెన్షియేషన్ కిందకు వస్తాయి. అండ్ లిమిట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, కంటిన్యూటీ ఉందా లేదా ఒక ఫంక్షన్కి ఎలా చెక్ చేయాలి, అవన్నీ ప్రీ రిక్విజైట్స్ కిందకు వస్తాయి. బట్ హియర్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ మీకు డెఫినేషన్స్ అని చెప్పి ఇచ్చారు యూనిట్ 2లో మెయిన్ టాపిక్లా. సో మీరు ఆల్రెడీ ఇంటర్లో చదువుకుని ఉంటారు కాబట్టి జస్ట్ బ్రష్ అప్ ద కాన్సెప్ట్స్, ఓకే. దట్ మచ్ ఎఫర్ట్ ఇఫ్ యూ పుట్ ఆన్ ద ప్రీ రిక్విజైట్స్ ఆఫ్ పార్షియల్ డిఫరెన్షియేషన్, ఇట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్ టు గెట్ అ క్లియర్ అండర్స్టాండింగ్ ఇన్ దిస్ చాప్టర్, ఓకే. సో ఇంపార్టెంట్ టాపిక్స్ స్టార్ట్ చేస్తే, ఫస్ట్ మీరు ఇక్కడ ఉన్న టాపిక్స్ అన్నీ ఫస్ట్ ఓవరాల్గా ఒకసారి అర్థం చేసుకోండి. నేను ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలనట్లేదు, ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్కి దాంట్లో ఉన్న టాపిక్స్ ప్రిపేర్ అవుతేనే మీకు అర్థమవుతాయి ఇంపార్టెంట్వి చేయగలగాలన్నా. సో జస్ట్ మేక్ అ క్విక్ రికాల్ ఆఫ్ ఎవ్రీథింగ్, జస్ట్ మేక్ అ క్విక్ రికాల్, ఓకే. ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే ఈ యూనిట్లో యూలర్స్ థీరం ప్లస్ యూలర్స్ థీరంలో ఉన్న 2 డిడక్షన్స్లో యూలర్స్ థీరం ఇంపార్టెంట్, యూలర్స్ థీరంలో ఉన్న 2 డిడక్షన్స్లో సెకండ్ డిడక్షన్ ఇంపార్టెంట్. మేబీ ఫస్ట్ డిడక్షన్ VSAQస్లో అడిగితే చెప్పలేం, సెకండ్ డిడక్షన్ ఇంపార్టెంట్, ఓకే. నెక్స్ట్ ఈ టోటల్ డెరివేటివ్ అనే కాన్సెప్ట్ నేర్చుకోండి, అక్కడ నుండి చైన్ డెరివేటివ్స్ అవన్నీ ఎలా చేయాలి అవన్నీ అర్థమవుతాయి, నేర్చుకోండి, మీకు తర్వాత వాటికి హెల్ప్ఫుల్ అవుతాయి అవి. సో జాకోబియన్ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ టాపిక్.
దీంట్లో నుంచి కూడా ప్రాబ్లమ్స్ అడుగుతారు, ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ జాకోబియన్ కూడా. నెక్స్ట్ ఫంక్షనల్ డిపెండెన్స్ అండ్ ఫంక్షనల్ ఇండిపెండెన్స్ నుంచి మీకు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అంటే, మీకు ఒక క్వశ్చన్ పర్టికులర్గా దీని మీదే బేస్ చేసి ఉండదు, మీకు మేబీ జాకోబియన్ నుంచి సాల్వ్ చేసుకుంటూ వచ్చాకే ఫంక్షనల్ డిపెండెన్స్ మీద కూడా రావచ్చు. ఓకే, అండ్ ఇండిపెండెన్స్ జస్ట్ మీకు చివరిలో అడుగుతారు ఈ ఫంక్షన్ డిపెండెంటా ఇండిపెండెంటా అని. అలాంటి టైంలో ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ కాబట్టి జస్ట్ మేక్ అ క్విక్ రికాల్, దట్ మచ్ ఈజ్ సఫిషియంట్ ఫర్ దిస్ టాపిక్. ఓకే, మర్చిపోయాను, యూలర్స్ థీరం బేస్డ్ ప్రాబ్లమ్స్ కూడా ఇంపార్టెంటే, అవి కూడా ప్రాక్టీస్ చేసుకోండి. సో ఫంక్షనల్ డిపెండెన్స్కి నేను అందుకే 2 స్టార్ ఇచ్చాను. జస్ట్ డిపెండెంటా ఇండిపెండెంట్ అని చెప్పడం మాత్రమే, అది ఈజీయే, ఒక్కసారి చూసుకోండి. ఎందుకంటే దాని మీద కూడా ఒక 2 times క్వశ్చన్స్ వచ్చినాయి. ఓకే, నెక్స్ట్ మ్యాక్సిమం అండ్ మినిమం, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. మీరు మీ ఎర్లియర్ క్లాసెస్లో ఇంటర్లో మీరు జస్ట్ 1 ఇండిపెండెంట్ వేరియబుల్ ఉన్నప్పుడు మ్యాక్సిమం మినిమం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకున్నారు, కానీ ఇక్కడ 2 వేరియబుల్స్ 3 వేరియబుల్స్ ఉన్నప్పుడు చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏంటి అంటే ఈ మ్యాక్సిమం మినిమం టాపిక్ నుంచే ఉన్నాయి. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ లెగ్రాంజ్ మల్టిప్లయర్స్ అనేది ఉంది, అది కూడా సేమ్ ఇలానే ఉంటుంది, మ్యాక్సిమం మినిమం ప్రొసీజరే ఉంటుంది, కాకపోతే జస్ట్ ఒక లెగ్రాంజ్ మల్టిప్లయర్ అని ఒక వాల్యూ యాడ్ చేసి ఫార్ములా చిన్న వేరియేషన్ ఉంటుంది, మిగతా ప్రొసీజర్ అంతా సేమ్. మీకు ఈజీ అనిపించే టైం ఉంటే చూసుకోండి, లేదంటే యూ కెన్ స్కిప్. ఇన్ కేస్ దాని మీద క్వశ్చన్ వస్తే మీరు మ్యాక్సిమం మినిమం చేయగలిగారు కాబట్టి ఒక్క క్విక్ రికాల్ మీరు కనుక ఒకసారి చూసుకుంటే ఆ ప్రొసీజర్, ఆ వాల్యూ ఎలా యాడ్ చేయాలా, ఫంక్షన్ ఎలా సబ్స్టిట్యూట్ చేయాలా, అవన్నీ జస్ట్ చూసుకుంటే సరిపోతుంది. బట్ ఇంపార్టెన్స్ పరంగా వస్తే మ్యాక్సిమం మినిమాకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఓకే, సో పార్షియల్ డిఫరెన్షియేషన్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే ఇవి. అలానే మెథడ్ ఆఫ్ లెగ్రాంజ్ మల్టిప్లయర్స్ వదిలేయమని నేను చెప్పట్లేదు, జస్ట్ మేక్ అ క్విక్ రికాల్, దట్ మచ్ ఇస్ సఫిషియంట్. సో పార్షియల్ డిఫరెన్షియేషన్ ఇంతటితో సరిపోతుంది. నెక్స్ట్ వెక్టార్ డిఫరెన్షియేషన్. ఈ వెక్టార్ డిఫరెన్షియేషన్లో మీకు స్కేలార్ పాయింట్ ఫంక్షన్, వెక్టార్ పాయింట్ ఫంక్షన్ అట్లా ఉన్నాయి, అవి జస్ట్ అంటే ఏంటో తెలుసుకోండి. తర్వాత వీటిల్లోనే డైవ్, గ్రాడ్, కర్ల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అనేది తెలుసుకోండి. ఎందుకంటే ఇన్ కేస్ ఎగ్జామ్ పేపర్ ఈజీగా ఇవ్వాలి అని అనుకుంటే వీటిలో నుంచే ప్రాబ్లమ్స్ అడిగే అవకాశం ఉంటుంది, ఈజీగా ఇవ్వాలి అంటే. సో ఒకసారి జస్ట్ తెలుసుకోవడంలో తప్పలేదు కదా. సో జస్ట్ మేక్ ఎ క్విక్ రికాల్. ఓకే, నెక్స్ట్ దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే డైరెక్షనల్ డెరివేటివ్స్. ఈ డైరెక్షనల్ డెరివేటివ్స్ అనే టాపిక్ గేట్ పరంగానే ఇంపార్టెంటే, మీకు అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలోనూ ఇంపార్టెంటే. సో ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి దీనికి మీరు. నెక్స్ట్ వెక్టార్ ఐడెంటిటీస్, దీంట్లో మీకు డెరివేషన్ లాగా ఉంటాయి వెక్టార్ ఐడెంటిటీస్. ఓకే, డెరివేషన్ లాగా ఉంటాయి, ఇవి కూడా ఇంపార్టెంటే, ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ వెక్టార్ డిఫరెన్షియేషన్లో 3rd ఇంపార్టెంట్ టాపిక్ స్కేలార్ పొటెన్షియల్ ఫంక్షన్ అంటే ఏంటో తెలుసుకోండి, దట్ ఈస్ సఫిషియంట్. నెక్స్ట్ సోలనాయిడల్ అండ్ ఇర్రోటేషనల్ వెక్టర్స్. ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ఒక 2 వెక్టార్స్ ఇచ్చేస్తారు, ఆ 2 వెక్టార్స్లో మేబీ మీకు యూనిట్ వెక్టార్ కోఫిషియంట్స్ ఏదైనా ఒకటి అన్నౌన్ ఇచ్చి ఆ 2 వెక్టార్స్ సమ్ ఇర్రోటేషనల్ అనో సోలనాయిడల్ అనో చెప్తారు. అప్పుడు మీరు డెట్ ఈక్వల్ టు 0 చేయాలనో సంథింగ్ అలా చేసి ఆ అన్నౌన్ కోఫిషియంట్ ఏదైతే ఉందో సమ్ ఏ ఆర్ బి ఏదైతే ఇస్తే అది కే సంథింగ్ ఏది ఇస్తే అది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. జనరల్గా ఇలా అన్నౌన్ ఫైండ్ చేయాలి అన్నట్టే ఈ సోలనాయిడల్ అండ్ ఇర్రోటేషనల్ వెక్టార్స్ మీద నుంచి క్వశ్చన్స్ అడుగుతాను. జనరల్గా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో అన్నౌన్ ఫైండింగ్. ఓకే, సో with this I am winding up the 4th unit. Now vector integration, my 3rd order of preference. వెక్టార్ ఇంటిగ్రేషన్లో మీకు మెయిన్గా 3 థీరమ్స్ ఉన్నాయి, గాస్ డైవర్జెన్స్, గ్రీన్స్ థీరం అండ్ స్టోక్స్ థీరం. చాలా క్వశ్చన్స్ స్టోక్స్ నుంచి వచ్చాయి, సో స్టోక్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. అలాంగ్ విత్ దట్ గాస్ డైవర్జెన్స్, గ్రీన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే గ్రీన్స్ మీద కూడా క్వశ్చన్స్ వచ్చాయి, గాస్ డైవర్జెన్స్ మీద కూడా క్వశ్చన్స్ వచ్చాయి.
కాకపోతే దీనికి నేను 2 స్టార్ ఇస్తాను. గ్రీన్స్ మీద మేబీ ఈసారి రావచ్చు, చెప్పలేం. సో మై అడ్వైస్ ఏంటి అంటే 3 థీరమ్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. అంటే ఇండైరెక్ట్గా వెక్టార్ ఇంటిగ్రేషన్ మొత్తం ప్రిపేర్ అవ్వండి. వెక్టార్ ఇంటిగ్రేషన్ మొత్తం అంటే ఏముంది, లైన్ ఇంటిగ్రల్, సర్ఫేస్ ఇంటిగ్రల్, వాల్యూమ్ ఇంటిగ్రల్, ఈ 3 నేర్చుకుంటే చాలు కదా. ఎందుకంటే ఈ 3 నుంచి కూడా ప్రాబ్లమ్స్ అడిగే అవకాశం ఉంది. సో ఓవరాల్గా యూనిట్ మొత్తం ఇంపార్టెంటే, కంప్లీట్గా ఇంపార్టెంట్. సో మొత్తం ప్రిపేర్ అవ్వడం బెటర్. కాకపోతే దాంట్లో స్టోక్స్ థీరమ్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడిగారని చెప్తున్నా. సో బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ ప్లాన్ అకార్డింగ్లీ. ఓకే, నెక్స్ట్ మై 4th ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్. సో జనరల్గా ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే కాంబినేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్, ఒక క్వశ్చన్ మేబీ ఓకే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ బేస్డ్ ఆన్ మల్టిప్లికేషన్ ఉండొచ్చు, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ బేస్డ్ ఆన్ మల్టిప్లికేషన్ ఉండొచ్చు, బేస్డ్ ఆన్ డివిజన్ ఉండొచ్చు. ఇంకోటి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ బేస్డ్ ఆన్ డిఫరెన్షియేషన్, లేదా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ బేస్డ్ ఆన్ ఇంటిగ్రేషన్, లేదా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫర్ పీరియాడిక్ ఫంక్షన్స్ ఉండొచ్చు. సో జనరల్గా మనకు వచ్చిన క్వశ్చన్ పేపర్స్లో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆల్మోస్ట్ కాంబినేషన్ బేస్డే అడిగారు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో. సో ఒక క్వశ్చన్ మేబీ మల్టిప్లికేషన్ డిఫరెన్షియేషన్ మీద ఉండొచ్చు, ఒకటి ఇంటిగ్రేషన్ డివిజన్ మీద ఉండొచ్చు. సో ఎలా అయినా ఉండొచ్చు. సో నా అడ్వైజ్ ఏంటంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో ఉన్న అన్ని ఫార్ములాస్ మీకు మీ ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. అట్లా ఫార్ములాస్ అన్నీ కనుక ప్రిపేర్ అవ్వగలిగితే మీరు ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేయగలరు. ఓకే, అండ్ మీకు దీంట్లో ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ఇది ఇంపార్టెంట్. కాంబినేషన్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్, అలానే అడుగుతారు జనరల్గా. సో ఈ కాంబినేషన్ ప్రాబ్లమ్స్లోనే ఈ డిఫరెన్షియేషన్ బేస్డ్ అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అడుగుతారు. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అడుగుతారు. సో అవి కూడా ఒకసారి చూసుకోండి, అది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం, ఫస్ట్ షిఫ్టింగ్, సెకండ్ షిఫ్టింగ్ థీరమ్స్, అలా కొన్ని థీరమ్స్ ఉన్నాయి. మల్టిప్లికేషన్, డివిజన్ థీరమ్స్, డిఫరెన్షియేషన్, డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయడానికి, ఇంటిగ్రల్కి, వాటికి థీరమ్స్ మీరు నేర్చుకోగలను అనుకుంటే నేర్చుకోండి, ఈజీ అనిపిస్తే నేర్చుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే థీరం అడిగితే చెప్పలేం, బికాస్ ఇక్కడ థీరం ప్రూఫ్స్ అక్కర్లేదు అన్నట్టు ఏం మెన్షన్ చేయలేదు దీంట్లో. సో మనం చెప్పలేం, అడగచ్చు. సో ఒక్కసారి అట్లీస్ట్ ఎలా చేయాలో నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ దిస్ యూనిట్, కాన్వల్యూషన్ థీరం. ఈ కాన్వల్యూషన్ థీరంకి ప్రూఫ్ అక్కర్లేదు, మీరు థీరం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ థీరం బేస్డ్ ప్రాబ్లమ్స్ వస్తే చేయగలగాలి. థీరం బేస్డ్ ప్రాబ్లమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్లో ఈ థీరం బేస్డ్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. సో చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్. అండ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో లాస్ట్ ఏంటి అంటే ఇన్వర్స్ లాప్లాస్. ఈ ఇన్వర్స్ లాప్లాస్లో మీకు నార్మల్గా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములాస్ గుర్తుంటే ఇన్వర్స్ లాప్లాస్ ఈజీగానే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైం దీంట్లో నుంచి క్వశ్చన్స్ రాలేదు. ఇన్ కేస్ వస్తే మీరు చేయగలిగేటట్టు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములాస్ ప్రొసీజర్ నేర్చుకోండి. సో జస్ట్ మేక్ ఏ క్విక్ రికాల్. నేను ఇది ఖచ్చితంగా నేర్చుకోవాలని చెప్పట్లేదు, ఇవి నేర్చుకుంటే మీకు ఇది చేయడం ఈజీగానే ఉంటుంది. సో మేబీ దీని నుంచి వస్తే చెప్పలేం, కానీ ఇప్పుడు దాకా అయితే చాలా తక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి ఇన్వర్స్ లాప్లాస్ మీద. సో బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ ప్లాన్ అకార్డింగ్లీ అండ్ యూ కెన్ ప్రిపేర్. అండ్ నౌ with this I am winding up the first unit. So the last unit, multiple integration. మల్టిపుల్ ఇంటిగ్రేషన్లో ఈ టాపిక్ ఇంపార్టెంట్ కాదని చెప్పడానికి స్కోపే లేదు. జనరల్గా అప్లికేషన్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అడుగుతారు ఈ యూనిట్ నుండి. అప్లికేషన్ బేస్డ్ ప్రాబ్లమ్స్, అప్లికేషన్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అంటే లాస్ట్ టైం రీసెంట్గా ఒక క్వశ్చన్ వచ్చింది, డిరిక్లెట్ బౌండరీ కండిషన్ మీద ప్రాబ్లం చేయండి అని. ఇది మీకు నోట్స్లో మీకు ఎవరు ఆన్సర్ ఎలా చేయాలనేది ఎవరు ప్రొవైడ్ చేయరు. ఇది జస్ట్ అప్లికేషన్ బేస్డ్ లాగా, మీరు అవుట్ ఆఫ్ సిలబస్ అని కూడా చెప్పలేరు మల్టిపుల్ ఇంటిగ్రేషన్లో ఏమైనా క్వశ్చన్స్ వస్తే. సో ఖచ్చితంగా మల్టిపుల్ ఇంటిగ్రేషన్ నేర్చుకోవాలి అనుకుంటే మీరు యూనిట్ మొత్తం ఖచ్చితంగా ఫింగర్ టిప్స్ మీద ఫార్ములాస్, ప్రొసీజర్, సాల్వేషన్ మెథడ్స్ అన్నీ గుర్తుండేలా నేర్చుకోవాలి. సో అప్లికేషన్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అంటే మేబీ మీకు కేక్ ఉంటుంది,
కేక్ స్లైసెస్లా ఉంటాయి. సో ఒక స్లైస్ వాల్యూమ్ మీద కానీ అట్లా ఇంటిగ్రేషన్ చేయమనొచ్చు. జనరల్గా అప్లికేషన్ బేస్డ్ అంటే క్యూబ్ మీద చేయమనొచ్చు, ప్యారలల్ పైప్డ్ మీద చేయమనొచ్చు. ఓకే, లేకపోతే స్పియర్ మీద చేయమనొచ్చు, లేదా స్పియర్లో సమ్ రెక్టాంగిల్ ఉందనో స్పియర్లో సమ్ క్యూబాయిడ్ ఉందనో అట్లా ఏమైనా అడగచ్చు. సో మల్టిపుల్ ఇంటిగ్రేషన్ నేర్చుకునే ఉద్దేశం ఉంది అంటే మీరు మొత్తం నేర్చుకోండి, అప్లికేషన్ బేస్డ్ ప్రాబ్లమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో దిస్ ఈజ్ మై అడ్వైస్. ఓకే, చెప్పడం మర్చిపోయాను, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో మీకు విఎస్ఏక్యూస్ కింద జస్ట్ ఓన్లీ ఒక మల్టిప్లికేషన్ బేస్డ్ ప్రాబ్లం అడగచ్చు, లేదా పీరియాడిక్ ఫంక్షన్ బేస్డ్ ప్రాబ్లం అడగచ్చు. సో ఇప్పుడు నేను మెన్షన్ చేసిన వాటిల్లో చిన్న చిన్న టాపిక్స్ నుండి మీకు విఎస్ఏక్యూస్ రావచ్చు. నేను పర్టికులర్గా ఈచ్ అండ్ టాపిక్ నేను మెన్షన్ చేయట్లా, మెన్షన్ చేసిన వాటిల్లోనే చిన్న చిన్న ఉన్నాయి అంటే అవి విఎస్ఏక్యూస్ కింద రావచ్చు. ఎందుకంటే యూలర్స్ థీరం మీద ఉన్న ఫస్ట్ డిడక్షన్ మీకు చిన్నది, మేబీ అది విఎస్ఏక్యూకి రావచ్చు. ఓకే, వీ కాంట్ ఎక్స్పెక్ట్ బికాస్ ఐఎమ్ నాట్ ద వన్ హూ సెట్స్ ద ఎగ్జామ్ పేపర్. నేను ఖచ్చితంగా ఇదే రావచ్చు అని చెప్పలేను, బట్ నేను ప్రాబబిలిటీ చెప్తున్నా రావచ్చు అని. ఓకే, సో విత్ దిస్ ఐఎమ్ వైండింగ్ అప్ మై సెషన్. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా అడ్రస్ చేస్తాను మీ డౌట్స్. అండ్ మీకు ఇంకేమైనా ప్రిపరేషన్ టిప్స్ కావాలన్నా, పేపర్ ప్రెజెంటేషన్ ఎలా చేయాలి, ఇంకేమైనా స్ట్రాటజీస్ మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎగ్జామ్కి ముందర ఉన్న టైంని, అవన్నీ కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను డెఫినెట్గా దాని మీద వీడియో చేసి మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.